హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకే టెక్ స్క్వేర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెచ్టీఎంఎల్‌లోని హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి నేర్చుకుంటూ, అలాగే ఈ హెడ్డింగ్ ట్యాగ్స్‌ని ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తూ నేర్చుకుందాం. సో, ఇంక లేట్ చేయకుండా మనం కాన్సెప్ట్స్‌లోకైతే వెళ్ళిపోదాం. అసలు ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి అంటే, హెడ్డింగ్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ది టైటిల్స్ అండ్ సబ్‌టైటిల్స్ ఆన్ ఏ వెబ్ పేజ్. సింపుల్‌గా ఏంటి అంటే, మనం నోట్స్‌ని ఎలా అయితే రాస్తామో హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అని పెట్టి, సేమ్ అలానే మన వెబ్ పేజ్‌లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్‌ని హైలైట్ చేయాలి అంటే, మనము ఈ హెడ్డింగ్ ట్యాగ్స్‌ని యూజ్ చేస్తాము. టోటల్‌గా మనకి 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. హెచ్1 టు హెచ్6. హెచ్1 అనేది బిగ్గెస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ ట్యాగ్. హెచ్6 అనేది స్మాలెస్ట్ అండ్ లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ ట్యాగ్. ఓకే. ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే, హెచ్1లో ఉన్న కంటెంట్ అనేది మనకి వెబ్ పేజ్‌లో పెద్దగా అయితే డిస్‌ప్లే చేస్తుంది. అలానే హెచ్2లో ఉన్న కంటెంట్ అనేది హెచ్1 కంటే కొంచెం చిన్న సైజులో డిస్‌ప్లే చేస్తుంది. అలానే హెచ్3ని హెచ్2తో కంపేర్ చేస్తే హెచ్3 అనేది చిన్నగా ఉంటుంది. ఇలానే హెచ్1 నుంచి హెచ్6 వరకు టెక్స్ట్ సైజ్‌ని తగ్గిస్తూ డిస్‌ప్లే చేస్తుంది. హెచ్6 అనేది మనకి లీస్ట్ ఇంపార్టెంట్. అలాగే హెచ్1 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ హెడ్డింగ్. ఎందుకు నేను హెచ్1 ట్యాగ్‌ని మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ అన్నానంటే, గూగుల్ లాంటి ఎస్‌సిఓలు ఈ హెచ్1 ట్యాగ్‌ని చాలా ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తాయి. మనం ఏదైనా ఒక కంటెంట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు, ఈ ఎస్‌సిఓ అనేది హెడ్డింగ్స్‌ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు మనము ఈ హెడ్డింగ్ ట్యాగ్స్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ మూవ్ టు ఎడిటర్. ఫ్రెండ్స్, వన్స్ మీరు ఈ సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్‌ని ఓపెన్ చేసిన తర్వాత హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేయండి. గో టు ఫైల్, క్లిక్ ఆన్ సేవ్ యాస్. సో, ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేయండి. నేనైతే session2.html అని సేవ్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్స్‌ని .html అనే ఎక్స్‌టెన్షన్‌తో అయితే మనం సేవ్ చేసుకోవాలి. సో, వన్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మనము హెచ్‌టీఎంఎల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్‌ని అయితే టైప్ చేద్దాం. డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అనేది మనకి రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్‌ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ మనకి హెచ్‌టీఎంఎల్‌లో టోటల్‌గా 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి హెడ్ సెక్షన్, అలాగే బాడీ సెక్షన్. బాడీ సెక్షన్ కూడా క్లోజ్ చేద్దాం. సో, మనం ఏదైతే ఈ హెడ్ సెక్షన్‌లో ఇంక్లూడ్ చేస్తామో ఈ కంటెంట్ అంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్ యూఐలో మనకు కనిపించాలనమాట. సో, అలాగే మనం ఏదైతే కంటెంట్‌ని బాడీ సెక్షన్‌లో ఇస్తామో ఈ కంటెంట్ అంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్ యూఐలో డిస్‌ప్లే చేస్తుందనమాట. ఇప్పుడు మనము హెడ్ సెక్షన్‌లో టైటిల్ అని ఇద్దాం. సో, ఈ హెడ్ సెక్షన్‌లో ఏంటంటే మనము ఏదైనా మన పేజ్‌కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ హెడ్ సెక్షన్‌లోనే ఇంక్లూడ్ చేస్తాం. సో, టైటిల్. నేను టైటిల్ అనేది హెడ్డింగ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు టైటిల్‌ని క్లోజ్ చేద్దాం. మనం ఎప్పుడైతే ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని మనము క్రోమ్‌లో కానీ ఏదైనా సరే వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తామో, చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన బ్రౌజర్‌లో పైన ట్యాబ్స్ ఉంటాయి కదా! ఈ ట్యాబ్స్‌లో అయితే మనకి ఈ టైటిల్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం టైటిల్ అనేది హెడ్డింగ్స్ అని ఇచ్చాం కదా! మనం ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ ఫైల్‌ని క్రోమ్‌లో గానీ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తామో, చేసినప్పుడు మనకి ఈ ట్యాబ్స్‌లో ఏంటంటే మనకి హెడ్డింగ్స్ అనే టెక్స్ట్ చూపిస్తుందన్నమాట. సో, ఇప్పుడు మనము ఈ డాక్యుమెంట్‌ని సేవ్ అయితే చేద్దాము. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సేవ్ ఉంది కదా! ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా కంట్రోల్ ఎస్ అని క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా సేవ్ అవుతుంది. సో, ఇప్పుడు ఇదే స్క్రీన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కాపీ ఫైల్ పాత్ అని ఉంది కదా! ఫైల్ పాత్‌ని అయితే కాపీ చేయండి. చేసిన తర్వాత మీరు ఏదైనా సరే బ్రౌజర్‌ని అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ పాత్‌ని అయితే ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మీరు ట్యాబ్‌లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏదైతే టైటిల్ అనే ట్యాగ్‌లో మనం టెక్స్ట్‌ని ఇచ్చామో హెడ్డింగ్స్ అనేది ఇక్కడ మనకి సేమ్ అదే ఇక్కడ మనకి ట్యాబ్‌లో అయితే చూపిస్తుంది. సో, ఇప్పుడు సబ్లైమ్ టెక్స్ట్‌కెళ్ళిపోయేసి మనం హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి అయితే చూద్దాం. సో, మనకి టోటల్‌గా హెడ్డింగ్స్ అనేవి 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి అనుకున్నాం గదా! అవి హెచ్1 టు హెచ్6. హెచ్1 హెడ్డింగ్ 1.
H1 ఓకే. H1 క్లోజ్ చేయండి. నెక్స్ట్ H2 హెడ్డింగ్ 2 H2 క్లోజ్ చేయండి. సేమ్ అలాగే మనకి టోటల్‌గా 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి కదా! సో, 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే తీసుకో. H3, H4, H5, H6. H5, H6. సో, వన్స్ మీరు ఈ 6 హెడ్డింగ్స్‌ని టైప్ చేసిన తర్వాత మనము మళ్ళా ఈ ఫైల్‌నైతే కంట్రోల్ ఎస్ అని ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కాపీ ఫైల్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. లేదంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ కాపీ ఫైల్‌నైతే మనం క్రోమ్‌లో పేస్ట్ చేసాం కదా! జస్ట్ డైరెక్ట్‌గా క్రోమ్‌నైతే ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ మనకి రిఫ్రెష్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి మనం ఎప్పుడైతే ఈ రిఫ్రెష్ మీద క్లిక్ చేసామో మనం ఏవైతే హెడ్డింగ్ ట్యాగ్స్ H1 నుంచి H6 వరకైతే ఇచ్చామో ఈ హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకి మన వెబ్ పేజ్‌లో అయితే డిస్‌ప్లే అయినాయి. చూడండి నేను ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే H1 అనేది పెద్దగా డిస్‌ప్లే అవుతుంది. H2 అనేది H1 కంటే H2 అనేది కొంచెం చిన్న సైజ్‌లో డిస్‌ప్లే అవుతుంది. అలాగే H3ని H2తో కంపేర్ చేస్తే H3 అనేది ఇంకా కొంచెం చిన్నగా డిస్‌ప్లే అవుతుంది. సో, అలాగా H1 నుంచి H6 వరకు సైజ్ అనేది డిక్రీజ్ అవుతా మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే మనకి మన వెబ్ పేజ్‌లో అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. సో, దట్స్ ఆల్ అబౌట్ హెడ్డింగ్ ట్యాగ్స్. సో, మనకి ఎప్పుడైనా సరే H1 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ ట్యాగ్ అండ్ H6 అనేది లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ ట్యాగ్. ఫ్రెండ్స్ మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ మీద ఇంటర్వ్యూస్‌లో కానీ, ఎగ్జామ్స్‌లో కానీ ఎక్కువగా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఏంటి ఆ క్వెషన్స్ అంటే వాట్ ఆర్ HTML హెడ్డింగ్స్ అండ్ వై దే ఆర్ ఇంపార్టెంట్? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం హెడ్డింగ్ ట్యాగ్స్‌ని యూజ్ చేసి టైటిల్స్ అండ్ సబ్ టైటిల్స్‌ని డిఫైన్ చేస్తామని. లేదా ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్‌ని హైలైట్ చేస్తామని. అండ్ వై దే ఆర్ ఇంపార్టెంట్ అంటే ఈ ఎస్‌ఈఓస్ అనేవి హెడ్డింగ్ ట్యాగ్స్‌ని చాలా ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తాయని చెప్పేసి మనం నేర్చుకున్నాము. అలాగే హౌ మెనీ హెడ్డింగ్ ట్యాగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ HTML అండ్ విచ్ వన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఇవి కూడా నేర్చుకున్నాము. మనకు టోటల్‌గా హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 ఉంటాయని. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అనేది మనకి H1ని మోస్ట్ ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తాం అని చెప్పేసి నేర్చుకున్నాము. సో, ఫ్రెండ్స్ ఈ HTMLకి సంబంధించిన ఫుల్ నోట్స్‌నైతే నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ మన కంటెంట్ అనేది మీకు వాల్యుబుల్‌గా ఉంది అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి నేర్చుకుందాము. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.